బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా బీసీ రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ నెల 7న బీసీ రిజర్వేషన్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్రపతిని కలవనున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్లనున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు జంతర్ మంతర్ నిరసనలో పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో ఉండనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా బీసీ రిజర్వేషన్ బిల్లులకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. వెన్నెల ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విధంగా స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో ఉద్యమాలు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయించిన నేపథ్యంలో నిన్న పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అట్లాగే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళ్లనున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉంటారు. అట్లాగే రేపు ఏదైతే జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి బీసీ ధర్నా కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ విధంగా ఏదైతే ఇప్పటికే అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి బిల్లును పార్లమెంట్ లో ఆమోదం కోసం పంపినప్పటికీ రాష్ట్రపతి ఇంకా ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఈ బిల్లును పార్లమెంట్ లో ఆమోదింపజేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహంగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి బీసీ సంఘాల నేతలను కూడా సమన్వయం చేయడం, కాంగ్రెస్ లోని బీసీ నేతలందరినీ తీసుకెళ్లి రేపు పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలి. అట్లాగే కేంద్ర మంత్రులకు సంబంధించి అట్లాగే కలిసి రాష్ట్రపతిని కలవడం కూడా ఈ నెల 7వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతిని కూడా ఈ బిల్లు ఆమోదం కోసం కూడా కలవనున్నారు. సేమ్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నితిన్ గడ్కరీ ఇతర మంత్రులను కలిసేలా కూడా షెడ్యూల్ చేయడం జరిగింది. ఇక ఈ రోజు నుంచి అయితే 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండి మంత్రులు కూడా ఇతర అన్ని రకాల అవకాశాలను కూడా ఉపయోగించుకొని బీసీ రిజర్వేషన్లను సాధించేందుకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఇప్పటికే షెడ్యూల్ చేసుకొని అన్ని అవకాశాల ద్వారా ఇటు ఆందోళన కార్యక్రమాలు, కేంద్ర మంత్రుల ద్వారా మంత్రులపై ఒత్తిడి తేవడం, అట్లాగే పార్లమెంటులో బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీల ద్వారా ఈ బిల్లుపై చర్చ జరిగి ఆమోదించుకునేందుకైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది అని చెప్పొచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ రమేష్.